ఇక దేవుడి దృష్టిలో రెండో రోజు మనకి 2000 సంవత్సరాలకు సంబంధించిన జనరేషన్. ఇక్కడ చూసినట్లయితే జలప్రలయం తర్వాత అంటే నోవాహు కాలం నుంచి అబ్రహాం జననం వరకు కూడా చూసినట్లయితే 352 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుంది. దీంతో మొత్తం మీద ఆదాము నుండి అబ్రహాం వరకు కూడా 2008 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుంది. ఇక 2000 సంవత్సరాలకు సంబంధించి జనరేషన్ అంటే దేవుడికి రెండవ రోజు. ఈ రెండవ రోజు కనుక గమనించినట్లయితే దేవుడు మనిషికి పెట్టిన పరీక్ష, విశ్వాసానికి పెట్టిన పరీక్ష. అదే అబ్రహాంకి సంబంధించిన జీవితం. అయితే ఈ యొక్క కాలంలో అబ్రహాం అని ఒక వ్యక్తి ఉండేవారు. అతనికి ఏంటంటే తన కుమారుణ్ణి బలిగా అర్పించమని చెప్పి దేవుడు అడగడం జరుగుతుంది. మరి ఇదే యొక్క విషయం కూడా ఖురాన్లో ఉంటుంది. అయితే మీకు ఒకటి గమనించాలి, బైబిల్లో ఉన్నది ఖురాన్లో ఉంది అంటే బైబిల్ తర్వాత అంటే 400 సంవత్సరాల తర్వాత ఖురాన్ రావడం అయితే జరిగింది. ఇందులో ఈ రెండింటి పుస్తకాలకి చాలా వరకు కూడా కొన్ని విషయాలపై వ్యత్యాసం ఉంటుంది. కానీ వంశావళి విషయంలో మాత్రం ఆల్మోస్ట్ 2 గ్రంథాలు కూడా ఒకటే చెప్తాయి. ఇక్కడ అబ్రహాం అంటే ఖురాన్లో ఇబ్రహీం అంటారు. ఇతనికి దేవుడు న్యాయకత్వాన్ని ఇస్తారని కూడా చెప్తారు. అదే ఇమామ్గా చేస్తానని చెప్పడం. ఇకపోతే ఇక్కడ మనకు గమనించినట్లయితే బైబిల్లో తన కుమారుడైన ఇస్సాకును బలిగా దేవుడు అర్పించమని అంటారు. కానీ అది అబ్రహాముకు పెట్టిన కేవలం పరీక్ష మాత్రమే. నిజానికి దేవుడికి కావాల్సింది బలి కంటే కారుణ్యం అని దేవుడే చెప్పారు. నాకు బలి లక్కర్లేదు, కారుణ్యం అవసరం అని చెప్పేసి అంటారు. అయితే ఖురాన్ విషయానికి వచ్చినట్లయితే బైబిల్లో ఇస్సాకుని బలిగా అడిగితే ఇక్కడ మాత్రం ఇస్మాయిల్ని అంటే హాగారు, అబ్రహాంకి సంబంధించిన రెండవ భార్య హాగారు, ఈమె దాసి అని కూడా పిలువబడింది. ఈమె కుమారుడు ఇస్మాయిల్. ఇతనిని మరి బలిగా అర్పించినట్లుగా ముస్లింలు నమ్ముతారు. వాస్తవానికి పెద్ద వ్యత్యాసం ఉండడం వల్లే ఈ యొక్క 2 జాతులు కూడా వేరుగా అయిందని మనం గమనించవచ్చు. అంటే ఈ లెక్క ప్రకారం ఆదాము నుండి నోవాహు కాలం వరకు కూడా ఒక రోజు దేవుని దృష్టిలో పూర్తి చేసుకుంది. ఇక నోవాహు కాలం నుంచి అబ్రహాం వరకు రెండవ రోజు కూడా పూర్తి చేసుకుంది.